లాంగ్ ఎండ్యూరెన్స్ ఉంటుంది. ఏముంటారా? ఎండ్యూరెన్స్ కంప్లీట్ అయిపోయినాక మళ్ళీ సెకండ్ వీక్ వచ్చేసి ఏముంటుందంటే ఇంకా వర్కౌట్స్ కవర్ అయితే అలా స్టెప్స్ అయితే ల్యాడన్ అయితే ఈ వర్కౌట్ స్టార్ట్ అవుతాయి. తర్వాత రెండో వీక్లో ఎండ్యూరెన్స్ తో పాటు స్టెప్స్ ల్యాడన్ కంప్లీట్ అయినాక మూడో వీక్లో ఏమైందంటే మీకు 200లు 100లు 1000లు ఓకే ఈ వర్కౌట్ ఉంటుంది అన్నట్టు. స్పీడ్ ఇంప్రూవ్మెంట్ చేసుకోవడం. మీరు ఆడ ఏమైతే బాడీలోని ఎండ్యూరెన్స్ తో ఏం చేస్తారు? స్ట్రెంత్ పెంచుకుంటారు. బాడీలో ఏం పెంచుకుంటారా? స్ట్రెంత్ పెంచుకుంటారు. స్ట్రెంత్ ఇంప్రూవ్మెంట్ అయినాక ఫైనల్ ఏం చేస్తారు? మీరు స్పీడ్ మెయింటైన్ చేస్తారు. స్పీడ్ పెంచుకోవడానికి ఏం చేస్తాం? స్పీడ్ వర్కౌట్ 200 అవుతుంది, 400 అవుతుంది, 1000 అయితే చేస్తాం. అప్పుడు ఓవరాల్ మీకు టైమింగ్ వచ్చేసి 3 వీక్స్ 100%. మీకు 6 ఉన్న వాళ్ళైతే 5:30కి 100% వస్తారు. 30 సెకండ్స్ తగ్గుతుంది బేట. ఎందుగా 3 వీక్స్ 30 సెకండ్స్. ఇంకా మీరు బిలో ఉన్న వాళ్ళైతే ఇంకా ముందుకు వచ్చే అవకాశం ఉంటుంది. అంతేగాని మీరు అది చేయకుండా డైరెక్ట్ 200 ఉడకడం అవుతుంది, బాడీ మొత్తం డెడ్ చేసుకొని పడుకోవడం ఇది చేయదు. ఒక ప్రాక్టీస్ చేసాం అంటే మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ లేచి వచ్చినట్టు ఉండాలి. ప్రాక్టీస్కి ఎట్లుండాలా? బాడీ పెయిన్స్ లేకుండా నెక్స్ట్ డే మళ్ళీ లేచి వచ్చినట్టు ఉండాలి. అంతేగాని రూమ్లో పడుకొని ఇబ్బంది పడద్దు. మెయిన్ ఏం చేయాలంటే మీరు వర్కౌట్ చేస్తే బాడీ స్ట్రెయిన్ కావద్దు, ప్రాబ్లం రావద్దు, బాడీకి ఇంజూర్ కావద్దు, ఏం ప్రాబ్లం రావద్దు. పర్ఫెక్ట్గా నెక్స్ట్ డే గ్రౌండ్కి వచ్చినట్టు ఉండాలి. ఒకటే విధంగా చేయాలి. బాడీ ఆల్ అవుట్ చేసుకోవద్దు. ఎప్పుడైనా సరే ఒక 200 చేసామంటే ఓ టైమింగ్ ప్రకారం ఒక షెడ్యూల్ ప్రకారం ప్రతి ఒక్క 200 అదే విధంగా టైమింగ్ చేయాలి. అంతేగాని ఒక 200 మొత్తం బాడీ ఆల్ అవుట్ చేసి స్పీడ్ చేసి డెడ్ చేసి పడుకోవద్దు. ఏం చేయాలి? ఒకటే విధంగా పేస్ మెయింటైన్ చేస్తుండాలి. ఇప్పుడు ఒక రిధం ఒకటి మెయింటైన్ చేసిన టైమింగ్ అదే టైమింగ్ ప్రకారం ఏం చేయాలి? ఒకటే ప్రకారం కంటిన్యూ చేస్తుండాలి. రాంగ్ చేయొద్దు. రాంగ్ చేసి స్పీడ్ చేస్తే అంటే బాడీ ఆల్ అవుట్ అయిపోతే నెక్స్ట్ డే మళ్ళీ వర్కౌట్ చేయాలంటే చేయలేరు. అది సిస్టమ్. ఓవరాల్గా మీకు అవగాహన ఏమొచ్చిందిరా? 1.6 క్వాలిఫై కావాలంటే ఫస్ట్ ఏం చేయాలి? ఎండ్యూరెన్స్ కంప్లీట్ అయినాక ఏం చేయాలి? స్టెప్స్ వర్కౌట్, స్ట్రెంత్ వర్కౌట్ చేయాలి. స్ట్రెంత్ వర్కౌట్ ఇంప్రూవ్ అయితే మీకు తర్వాత ఏం చేయాలి? ఓవరాల్ గా బాడీలో స్ట్రెంత్ ఇంప్రూవ్మెంట్ అయినాక అప్పుడు మీరు స్పీడ్ వర్కౌట్ స్టార్ట్ చేస్తే బాడీ తట్టుకుంటుంది. డైరెక్ట్ 200 చేసేట్టుంటేనా? ఫస్ట్ ఎన్ని చేయగలిగింది బయట 200 చెప్పండి. ఫస్ట్ వచ్చినప్పుడు ఎన్ని చేయగలి 200? 5-6. ఇప్పుడు ఎన్ని చేయగలుగుతున్నారా? ఎన్ని చేసినా మరి ఫైనల్ గా 20? అది మరి అదంతా ఎట్లా వచ్చింది? మరి ఎట్లా వచ్చింది? డైరెక్ట్ 25 చేశారా? ఏం చేసిన మీరు 5 కేములు 6 కేములు 7 కేములు చేసినట్టే కదా. అది అట్లా చేస్తే మీ టైమింగ్ అనేది ఓవరాల్ గా చేంజ్ అయిపోతున్నాడు. అంతేగాని డైరెక్ట్ రంగంలో దిగితే కాదు. అయితే అది డిస్పర్స్. భారత్ మాతా కి జై! భారత్ మాతా కి జై! భారత్ మాతా కి జై! వెరీ గుడ్. 1 2 3 4 5 6 7 8 9 10. Look out.